హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు మన వీడియో వచ్చేసి ప్రాన్స్ ఫ్రై అండి. రొయ్యల వేపుడు అండి. అలానే మన ఛానల్ని కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఏమైనా వీడియో కోసం ఉంటే కామెంట్ చేయండి. అలానే మన ఛానల్లో లాంగ్ వీడియోస్ ఉంటాయి, అవి కూడా చూడండి. ఓకేనా? ఇక్కడ ముందుగా నేను ఏంటి అంటే 400 గ్రామ్స్ అలా ప్రాన్స్ తీసుకున్నానండి. రొయ్యలు తీసుకున్నాను, క్లీన్ చేసుకొని పెట్టుకున్నా అండి. అలానే రొయ్యల్లో వెయిన్ ఉంటుంది కదా, నరం ఉంటుంది కదా, అది మనం క్లీన్ చేసేయాలండి. ఇక మనకి బయట మనం షాప్లో తీస్తే వాళ్ళు క్లీన్ చేసామంటే చేసి ఇచ్చేస్తారు, మనం ఇన్కేస్ చేయలేము అనుకుంటే. ఓకేనా? నేను క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ ఫస్ట్ ఏంటి అంటే నేను ఒక స్పూన్ టర్మరిక్ పౌడర్ వేసుకుంటున్నా అండి, పసుపు వేసుకుంటున్నాను. అలానే హాఫ్ స్పూన్ మాత్రమే సాల్ట్ యాడ్ చేస్తున్నా అండి. ఎందుకు అంటే మనం మళ్ళీ కర్రీ చేసేటప్పుడు యాడ్ చేసుకుంటాం కదా, సో కాబట్టి మనకి ఏంటి అంటే ఇక్కడ మిక్స్ చేసేటప్పుడు హాఫ్ నేను తీసుకున్నాను, ఎక్కువ వేయొద్దు. మళ్ళీ కర్రీలో మనం యాడ్ చేస్తాం కదా, మళ్ళీ ఎక్కువ సాల్ట్ అయిపోతుంది. ఇక్కడ చూసారు కదా, మినిమం 1 అవర్ ఉంచాలండి సైడ్ ఇలా మిక్స్ చేసుకుంటూ. ఓకేనా? ఒక 1 అవర్ అలా ఉంచాక ఇప్పుడు ప్యాన్ పట్టుకొని నేను 4 స్పూన్స్ అలా ఆయిల్ తీసుకున్నానండి. మనకి నాన్ వెజ్కి ఏంటి అంటే కొంచెం ఆయిల్ ఉండాలి, లేదు అంటే కర్రీ బాగా రాదు, టేస్ట్ కూడా ఉండదు. ఇక్కడ 4 స్పూన్స్ తీసుకొని నేను ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ ప్రాన్స్ అనేవి దీనిలో యాడ్ చేసుకొని మీడియం టు లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్ అలా అడ్జస్ట్ చేసుకుంటూ నేనేంటి అంటే వాటర్ మనకి వస్తాయి ప్రాన్స్ నుంచి, అలా ఏంటి అంటే అలా కుక్ చేసుకోవాలండి. ఎందుకంటే మనకి ఫ్రై చేసుకుంటున్నాం కదా ప్రాన్స్ అనేవి, సో మనం ఏంటి అంటే ఇక్కడే మనకి ఒక 60% అలా కుక్ అయిపోవాలి ప్రాన్స్. ఇక్కడ చూసారు కదా, వాటర్ అనేవి సపరేట్ అవుతాయి ప్రాన్స్ నుంచి. మనం ఏంటి అంటే మధ్య మధ్యలో కొంచెం టర్న్ చేస్తూ అలా మిక్స్ చేస్తూ ఉండాలి, అలా అని విడిచిపెట్టేసేవద్దా. కొంచెం ఇంకా ఇలా వాటర్ అంతా ఇదయ్యాక మనకి వాటర్ అంతా డ్రై అయిపోతుంది. ఇంకా డ్రై అయ్యాక చూసారు కదా, ఇప్పుడు వాటర్ అంతా డ్రై అయ్యాక మనం ప్రాన్స్ అనేవి తీసి ఒక సైడ్కి పెట్టుకోండి. అదే ప్యాన్లో మనం అదే ఫ్రై చేసుకుందాం. చూసారు కదా, కొంచెం ఇలా వచ్చే వరకు ఇంకా కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే మనకి కుక్ ఇక్కడే అవ్వాలి, కుక్ అయిపోవాలి ఇక్కడే, కాబట్టి కొంచెం పేషెన్స్తో ఇక్కడ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు అయ్యాక సైడ్కి పెట్టుకొని అదే ప్యాన్లో మళ్ళీ ఒక 4 స్పూన్స్ అలా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ యాడ్ చేసుకున్నాక నేనైతే ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకుని ఒక చిన్న పీసెస్లో కట్ చేసుకున్నా అండి. మీరు కూడా మీ క్వాంటిటీ బట్టి అలా తీసుకోండి. ఓకేనా? చూసారు కదా, నేను ఓన్లీ 2 ఆనియన్స్ అలా ఇక్కడ తీసుకున్నాను. ఇక్కడ ఆనియన్స్ ఏంటి అంటే మనకి బాగా ఫ్రై అవ్వాలి, కొంచెం బాగా బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి. ఇక్కడ ఇది అయ్యాక ఒక మన అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకోండి. అప్పుడే మనకి ఏంటి అంటే ఏదైనా కర్రీ చేసేటప్పుడు అలా ఫ్రెష్గా యూస్ చేస్తే మనకి టేస్ట్ కూడా అలానే రిజల్ట్ ఉంటుంది అండి. ఇక్కడ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది నేను ఒక స్పూన్ తీసుకున్నానండి, ఒక ఫుల్ స్పూన్ తీసుకున్నాను. ఇక్కడ చూసారు కదా, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనకి కొంచెం బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం తీసి పెట్టుకున్నాను కదా, అంటే బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా ప్రాన్స్ అనేవి, అవి ఇంకా దీనిలో యాడ్ చేసేయడమేనండి. చూసారు కదా, ఇక్కడ ఏంటి అంటే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం బాగా ఫ్రై చేయాలి, లేదు అంటే మనకి ఆ పచ్చి స్మెల్లే ఇంకా వస్తూ ఉంటుంది, కాబట్టి మనం ఇక్కడ ఏంటి అంటే బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఏంటి అంటే ఆ ప్రాన్స్ యాడ్ చేసుకోండి. మనం బాయిల్ చేసుకున్నాం కదా, ఆ ప్రాన్స్ అనేవి ఇక్కడ యాడ్ చేసుకున్నాక ఇప్పుడు దీనిలో 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ మిర్చి పౌడర్, 1 స్పూన్ మసాలా పౌడర్, 1 స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలండి. చికెన్ మసాలా అయినా వేసుకోండి, లేదు అంటే మీకు స్పైసీ లెవెల్ బట్టి మీరు మసాలా పౌడర్ ఏదైనా యూజ్ చేసుకోండి. ఓకేనా? ఇక్కడైతే నేను ఇలా వేసుకున్నాను, ఇవి 1 స్పూన్ 1 స్పూన్ అలా వేసుకున్నా అండి. ఇక్కడ నార్మల్గా వెల్లుల్లి ఉంటాయి కదా, అవి ఫ్రై చేసి నార్మల్ ధనియాల పౌడర్ లేదు అనుకుంటే ధనియాలు ఉంటాయి కదా, అదే అండ్ వెల్లుల్లి ఇలా ఫ్రై చేసి పౌడర్ చేసైనా మీరు మిక్స్ చేసుకోండి. ఓకేనా? నా దగ్గర ధనియాల పౌడర్ ఉంది అని చెప్పి నేను డైరెక్ట్గా వేసేసుకున్నాను. ఇంకా లేదు అనుకుంటే మీరు ధనియాలు ఉంటే ధనియాలు వేపేసుకొని ఫ్రై చేసుకొని వేసుకోండి. ఓకేనా? ఇక్కడ చూసారు కదా, ఇప్పుడు ఏంటి అంటే మనం ఒక 10 మినిట్స్ అయినా లో ఫ్లేమ్లో పెట్టి అలా ఫ్రై చేయాలండి. చూసారు కదా, వాటర్ సపరేట్ అవుతుంటే ఇక్కడ కూడా ఏంటి అంటే మనం ఒక 10 మినిట్స్ అలా మినిమం ఉంచాలి, లో ఫ్లేమ్లో అలా కుక్ అవుతాయి. ఇక్కడ నేను 1 మిర్చి వేసుకున్నానండి, చిల్లీ, అలానే కొంచెం కరివేపాకు వేసుకున్నాను.
ఇక్కడ ఈ 2 అయ్యాక కొంచెం బాగా ఫ్రై చేయండి. చేసుకొని లో ఫ్లేమ్‌లోనే అలా ఫ్రై చేసి పెట్టుకోండి. ఓకేనా? మనకి ఏంటి అంటే ఫ్రై కదా! లో ఫ్లేమ్‌లో పెట్టుకొని అలా ఫ్రై చేస్తుంటే ఫ్రై అనేది మనకి బాగా వస్తుందండి. లేదు అంటే మనకి రాదు. వేరంగా అయిపోవాలి అనుకుంటే మాత్రం. అలానే లాస్ట్‌లో మీరు కొంచెం మసాలా పౌడర్ అయినా లేదు అంటే ధనియాల పౌడర్ అయినా యాడ్ చేసుకోండి. నేనైతే ధనియాల పౌడర్ యాడ్ చేసుకున్నానండి. మీరు మసాలా పౌడర్ ఉంటుంది కదా! చికెన్ మసాలా అయినా లేదు అంటే స్పైసెస్ మసాలా ఉంటది కదా! అదైనా యాడ్ చేసుకోండి. ఓకేనా? ఇక్కడ నేనైతే ధనియాల పౌడర్ యాడ్ చేసుకుంటూ ఇలా ఫ్రై చేసుకున్నానండి. ఇంతేనండి. ఇంకా మన ఫ్రై అయితే ఇలా చేయండి. సూపర్ ఉంటుంది. మనకి రెస్టారెంట్ స్టైల్‌లో తింటాం ఇంక అంతే. ఇక్కడ లాస్ట్‌లో నేను ఇంకా కొత్తిమీర యాడ్ చేసుకున్నానండి. సింపుల్‌గా సింపుల్ అంటే సింపుల్ ఏం కాదు. టైం అయితే పడుతుంది. మనం బాగా ఫ్రై చేయాలి, రావాలి అనుకుంటే మాత్రం. చూసారు కదండీ! మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి ఇంట్లో. ఓకేనా? చేసి నాకు కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. అలానే మన ఛానల్‌ని చాలామంది చూస్తున్నారు. కొత్త వాళ్ళు కూడా చూస్తున్నారు. ఐ మీన్ ఛానల్ లేకపోయే వాళ్ళు కూడా చూస్తున్నారు. చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అందరికీ కమెంట్ చేస్తున్నారు. చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి నాకు. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ అండి.